హాయ్ అండి. పండుకప్ప ఉల్లిపాయ టమాటా కర్రీ చేస్తున్నాను. ఉప్పు చేపల్లోనే చాలా రకాలు ఉంటాయండి. ఇది పండుకప్ప. ఉప్పు చేపని, ఎండు చేపని, మెత్తళ్ళు, రొయ్యలు అయితే అందరికీ అర్థమవుతుందండి. ఇలాగ చాలా రకాలు ఉంటాయి. వెళ్ళిందేమో ఒక పనికి, తీసుకొచ్చిందేమో ఇవి. ఒక పని చేద్దామని వెళ్తే ఇంకొక పని పెట్టుకొస్తానండి మా వారితో తిట్టించుకోవటానికి. అసలు ఏమయ్యిందంటే సీఎంఆర్ ముందు పెద్దది మామిడికాయలు అమ్మటానికి పెద్ద షాప్ పెట్టారండి. అక్కడ జ్యూస్ అమ్ముతున్నారు. అది ఇప్పిద్దామని తీసుకెళ్లారు. అక్కడ జ్యూస్ ఏమో మాకు నచ్చలేదు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కోనసీమ వంటిల్లు అని చెప్పి టిఫిను స్వీట్ షాప్ అండి. అక్కడ బొబ్బట్లు వేడివేడిగా వేస్తున్నారు. తినాలనిపించి ఆగాము. 150 రూపీస్కి అన్లిమిటెడ్ టిఫిన్ అంటే సర్లే అది వద్దులే కానీ ఒక ప్లేట్ టిఫిన్ తింటానని చెప్పి మా అబ్బాయి అన్నాడు. తిన్నాడు. ఇక అక్కడి నుంచి సైలెంట్గా రావాలి కదా, రాకుండా మధ్యదారిలో ఈ చేపలు కనపడితే అక్కడ ఆపిచ్చారు బండి. ఈ పండుకప్పలు కేజీ 1500 అంట. సరే అని చెప్పి 300 రూపీస్ తీసుకున్నాం. అక్కడ ఎండు చేపలు అయితే దొరకలేదండి. చిన్న చిన్న మెత్తళ్ళు ఉంటాయి, అవి కూడా ఒక 50 రూపీస్ తీసుకున్నాను. ఉప్పు చేపలు అయితే చాలాసార్లు తీసుకొని వండాను కానీ ఇవైతే ఫస్ట్ టైం అండి నేను వండటము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకేనేమో అంత రేటు. కానీ ఇది క్లీనింగ్ చాలాసేపు పట్టిద్దండి. మనం వండుకుంటాము అన్న 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. అప్పుడు దానికి ఉన్న పులుసులు అవన్నీ ఊడి చక్కగా వస్తాయి. ఈ చేపల్ని కంప్లీట్గా సిమ్ చేసేసి ఫ్రై చేయండి. ఉప్పు చేపలు అలాంటివి అనుకో 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇది మాత్రం 1 అవర్ నానాలని చెప్పాడు అమ్ముకునే ఆయన. నేను నానబెట్టానండి ఒక 1 అవర్ ముందే. చక్కగా ఈజీగా పులుసులు అవన్నీ వచ్చేసినాయి. నేను ఉప్పు చేపలైనా ఎండు చేపలైనా 2 ఆయిల్లో ఫ్రై చేస్తానండి. ఆ టేస్టే మాకు నచ్చుతుంది. ఇవి కూడా అలాగే ఫ్రై చేశాను. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కొంచెం మెంతి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మా బాబు తిండండి. ఇంట్లో తోటకూర ఉంది, దాంతో తోటకూర పప్పు చేశాను. వాడి వరకు సరిపోయింది ఆ పప్పు. ఇక్కడ మధ్య మధ్యలో ఉల్లిపాయలు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ పప్పుకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చేదాకా ఉండనిద్దాము. ఈలోపు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. దీంట్లో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం స్మాష్ చేసి వేసుకోండి, అప్పుడు త్వరగా మగ్గుతాయి టమాటాలు కూడా. ఇలా కన్నా కూడా దోసకాయలతో అయితే ఇంకా బాగుంటుందండి. ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. కారం అదంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా చేపలు వేసుకోవటమేనండి. ఈలోపు పప్పు కూడా అయిపోయింది. పప్పు కూడా పెట్టేసుకున్నాను. ముందులో ఏమీ వేయకుండా ఇంట్లో పండించింది కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంది పప్పు. తోటకూరని, గోంగూరని ఇలాంటివి వేసుకునేదాన్నండి. సెలవులకి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అవన్నీ ఎండిపోతున్నాయి. సీడ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే దాచుకొని చక్కగా మొక్కలు పెట్టుకుంటాను. కారం చక్కగా వేగింది కదా, చేపలను కూడా వేసుకొని ఆ మసాలాలో బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ వాటర్ పోసుకోలేదండి, ఒక చిన్న టీ గ్లాసులో పోసుకున్నాను. ఆ టమాటాల్లో పులుపు కూడా చక్కగా దిగి ముక్కకు పడుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుకొని కట్టేసుకోవటమేనండి. అంతే అండి, కూర అయితే అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. అంతే అండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.